ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. నేటి దినవాక్యము అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనము. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనము. విశ్వాసమునందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న వాక్య భాగము, శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని అపోస్తలుడైన పౌలు ఇతర సేవకులు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. దేవాది దేవుడు నిన్ను నన్ను దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం కొరకే ఈ శ్రమలు. క్రైస్తవునికి, నిజమైన క్రైస్తవునికి చీదరింపులు, సత్కారాలు ఎక్కువగా ఉంటాయి. భక్తితో బ్రతికే వారికి బాధలే బహుమానాలుగా ఉంటాయి. ఇట్టి శ్రమలను, నిందలను, అవమానాలను మనము బహుమానాలుగా స్వీకరించి కష్టపడి భయపడి వెనకడుగు వేయకూడదు. అంతము వరకు సహిస్తేనే పరలోకంలో నీకు నాకు స్థానం దొరుకుతుంది. నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా యేసయ్య, ఈ పరలోకంలో స్థానం కొరకు మేము ఎన్ని శ్రమలున్నను, ఎన్ని కష్టాలున్నను, ఎన్ని బాధలు ఉన్నను అయా, నీ కొరకు మేము శ్రమనుందడానికైనా మేము సిద్ధమే ప్రభువా. అట్టి పరలోకంలో మాకు స్థానము దయచేయండి యేసయ్య. భక్తితో మా అడుగులు ముందుకు వేయులాగున సహాయము చేయండి. నీకు ఇష్టమైన బిడ్డలముగా, నీకు ఇష్టమైన కుటుంబముగా మేము జీవించుటకు మాకు సహాయమును అనుగ్రహించమని, మా బిడ్డలను, మా కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థించి, అయా తండ్రి, నేను వారి ఎడల నీ కృప చూపించమని అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.